హాలీవుడ్ సినిమా అంటే ప్రపంచ సినిమా అనే భావన ఉంది. నిజమే, దాని స్టాండర్డ్స్ ప్రపంచ స్థాయిలో ఉంటాయి. అయితే హాలీవుడ్ ఇప్పుడు తన పూర్వపు వెలుగును కోల్పోతోంది. ఎస్, గత 2 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్లో దాని మార్కెట్ వాటా బాగా తగ్గిపోయింది. 2019లో హాలీవుడ్ సినిమాల ఇండియా బాక్స్ ఆఫీస్ వాటా సుమారు 15% ఉండగా 2024 నాటికి అది 8%కి పడిపోయింది. టికెట్ల విక్రయాలు కూడా 4.8 కోట్ల నుండి 3.8 కోట్లకు తగ్గాయి. ఇక గతంలో చూసుకున్నట్లయితే మార్వెల్ వంటి సూపర్ హీరో సినిమాలు భారీ వసూళ్లు సాధించేవి. కానీ ఇటీవలి కాలంలో ఒక రకమైన కథలు, సీక్వెల్స్ రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతోంది. దీనికి తోడు స్థానిక సినిమాల ప్రభావం కూడా హాలీవుడ్ సినిమాలపై పడుతోంది. ఇక RRR, కల్కి, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ ప్రాంతీయ సినిమాలు హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందిస్తుండటంతో ప్రేక్షకులు మన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్ వంటి ప్లాట్ఫామ్ల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే కంటే ఇంట్లోనే చూడటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇవి చాలా అన్నట్టుగా అమెరికాలో నటీనటులు, రచయితల సమ్మెల వల్ల అనేక ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. ఇది సినిమా అవుట్పుట్ పై ప్రభావం చూపింది. ఇక 2025లో విడుదలైన మిషన్ ఇంపాసిబుల్, అవతార్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో హాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుందని విశ్లేషకులు భావించారు. కానీ అవి ప్రజాదరణలో మునుపటి స్థాయిని అందుకోలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలో 2026 హాలీవుడ్ పరిశ్రమకు ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంవత్సరం కానుంది. దాదాపు $11 బిలియన్ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. జులైలో విడుదలవుతున్న క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిసీ చిత్రం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే స్టీవెన్ స్పీల్బర్గ్ డిస్క్లోజర్ డే, గ్రేటా గెర్విగ్ నార్నియా వంటి చిత్రాలు కంటెంట్ పరంగా హాలీవుడ్ స్థాయిని పెంచనున్నాయి. అలాగే అవెంజర్స్, డ్యూన్, స్పైడర్ మ్యాన్, పార్ట్ వార్స్ వంటి మెగా ప్రాజెక్టులు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక టాయ్ స్టోరీ, మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ వంటి సినిమాలు $1 బిలియన్ మార్కును సులువుగా దాటుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే హాలీవుడ్ మళ్లీ పాత వైభవాన్ని పొందేందుకు ఈ ఏడాది కీలకమంటున్నారు సినీ పండితులు.